ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చే అవసరం లేదు, పిలిచారు అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు వద్దు అంటే లేదు, మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోవండి, మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి, నేను వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం. ఐ హావ్ టు డూ దిస్. నేను వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. అదే రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీ వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ యువర్ విష్.